జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పండ్రా, ఎవర్రా మీరు? చెప్పరా, ఎవర్రా మీరు? ఆ అమ్మాయిని ఎందుకు చంపాలనుకున్నారు? ఎవర్రా మీరు? ఆ అమ్మాయిని ఎందుకు చంపాలనుకున్నారు? చెప్పు. మేడం, 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 దేవకి, 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 అక్క, దేవకి, దేవకి, ఏమైంది? దేవకి, రేయ్, చెప్పండ్రా, ఎవరు మీరు? తనని ఎందుకు చంపాలని చూశారు? మా అమ్మ రక్తం కళ్ళ చూసిన మిమ్మల్ని నేను వదలనురా. రక్తం బాగా పోతుంది. సామ్రాట్, సామ్రాట్, అమ్మా, పదరా. అమ్మా, అమ్మా, అక్క, అమ్మా, 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 దేవకి, అమ్మా, అక్క, దేవకి, అమ్మా, కళ్ళు తెరువు అమ్మా. అమ్మా, నాన్న, అర్జెంటుగా కార్ తీయండి నాన్న, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పద. మధ్యలో మీ అత్తయ్య చెడ్డు పడకపోతే అది పాటికి చచ్చి శవం అయ్యుండేది. ఇదేంటమ్మా, అత్తయ్య దాన్ని ప్రతి దానికి వెనకేసుకొస్తుంది అనుకుంటే ఇప్పుడు దాని ప్రాణాల్ని కూడా కాపాడింది. నేను ఇది అసలు ఊహించలేదు. ఈ రోజుతో దాని దరిద్రం నీకు ఈ ఇంటికి వదిలిపోతుందని అనుకున్నాను, కానీ బ్రతికి బయటపడింది. ఆ శ్రీవల్లి ఇంట్లో ఉన్న దగ్గర నుంచి నాకు తలనొప్పే అమ్మా. చూసావుగా, అన్నింటికి అత్తయ్య సపోర్టు. ఆ సపోర్ట్ ముందు ముందు ఎంత దూరం తీసుకువెళ్తుందోనని భయం వేస్తుంది. ఏ వదిలేవే, దాని గురించి మనం ఇంతలా ఆలోచించడం ఏంటి? ఈ రోజు తప్పించుకున్నంత మాత్రాన ప్రతిరోజు తప్పించుకుంటుందా ఏంటి? ఎలాగైనా సరే దాన్ని నీకు నీ బావకి అడ్డం రాకుండా నేను చేస్తాను కదా. నువ్వు ప్రశాంతంగా ఉండా. అదేదో ఈ రోజు అయిపోయి ఉంటే బాగుండేది కదమ్మా. దాని అదృష్టం బాగుండి బయటపడింది. ప్రతిరోజు అదృష్టం కలిసి వస్తుందా ఏంటి? సరే అమ్మా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నా కళ్ళ ముందు మాత్రం అది ఉండకూడదు. సరే, అది నేను చూసుకుంటానులే. అందరూ హాస్పిటల్కి వెళ్ళారు, మనం వెళ్ళకపోతే బాగుండదు. మనం కూడా వెళ్ళి మీ అత్తయ్యని చూద్దాం పదా. రా. మేడం, మేడం, శ్రీవల్లి, నీకేం కాలేదు కదా? మేడం, నా ప్రాణాలు కాపాడాలని మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇంకా నా గురించి ఆలోచిస్తుండ్రా. మీరు లేకుంటే ఈ పొద్దు నా ప్రాణం పోయేది. నన్ను కాపాడింది కాక నాకెట్లుంది అంటున్నారంటే నిజంగా నిజంగా మీరు దేవత మేడం. శ్రీవల్లి, ఊరుకో. చిన్న, ఏంటన్నా కన్నీళ్ళు? నాకేమైందని? ఏమీ కాలేదు. అయినా
నువ్వుండగా నాకేమవుతుంది నాన్న? అక్క, హఠాత్తుగా నువ్వు ఇలా పడిపోయేసరికి మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అయినా నువ్వు ఇలా కత్తి కట్టుపట్టం ఏంటత్తయ్యా? నీకేమైనా అయితే మేమందరం ఏం కావాలి? నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చిన దగ్గర నుంచి అత్తయ్యకి ఎలా ఉంది, అత్తయ్యకి ఎలా ఉంది అని ఒకటే ఏడుపోదునా. మీరెవ్వరూ నా గురించి టెన్షన్ పడొద్దు. నాకిప్పుడు బాగానే ఉంది. బ్లడ్ పోవడం వల్ల కాస్త నీరసంగా ఉంది, అంతే. అందరూ చూశారు కదా, మేడంని కాస్త రెస్ట్ తీసుకునివ్వండి. ఒకరిద్దరుండి మిగిలిన వాళ్ళు బయట వెయిట్ చేయండి. డాక్టర్, దేవకిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? రేపు డిశ్చార్జ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. పద బావ. చిన్న, నాకేం కాలేదు కదా నాన్న? ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళు? నీ చేతికి రక్తం చూడగానే నా ప్రాణం పోయినట్టయిపోయిందమ్మా. ఎందుకమ్మా అంత రిస్క్ చేశావు? ఇంతకాలం నీకు దూరంగా బతికాను, దగ్గరయ్యాను అన్న ఆనందానికి ఎక్కడ దూరం అయిపోతాను అని ఎంత భయం వేసిందో తెలుసా? సార్, మేడంకి ఏం కాదు. మేడం సంతోషంగా ఉండాలని రోజు 100 మంది దేవునికి మొక్కుతారు. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని పూజలు చేస్తుంటారు. గా ఆశీర్వాద బలం, వాళ్ళ అభిమానమే మేడంని నిండు 100 ఏళ్ళు చల్లగా చూస్తుంది. అమ్మ శ్రీవల్లి, ఇలారా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.